హాయ్ అండి, వెల్కమ్ టు మిథులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియోని మీతో షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే చాలామందికి పేను కొరుకుడని హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. ఆ పేను కొరికిన దగ్గర ఆ స్కిన్ అంతా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోద్ది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలా, లేదంటే ఇంట్లోనే మనము ఆ హెయిర్ని మళ్ళీ గ్రోత్ చేసుకోవచ్చా, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలన్నది నేను చూపించాలనుకుంటున్నాను. ఇది మా బాబుకే జరిగింది. జనవరి మంత్లో ఇది పేను కొరుకునట్టుంది. నేను అంత గమనించలేదు. అయితే ఊరి నుంచి మా అత్తయ్య గారు వచ్చారు. అప్పుడు చూశారు, ఏంటి ఇక్కడ ఇంత హెయిర్ పోయింది, నువ్వు చూసుకోలేదా అన్నప్పుడు నేను అక్కడ గమనించాను. చూశాను కానీ అంత పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ సంక్రాంతి హాలిడేస్కి ఊరు వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అంటే హాస్పిటల్ కంటే హోమియోపతి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అన్నారు, మెడిసిన్ ఏమీ యూజ్ చేయని అవసరం లేదమ్మా, జస్ట్ మందారం ఆకులు, పువ్వులు, అలాగే ఆముదం ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్, ఇవి యూజ్ చేయొచ్చు, వీటి నుంచే హెయిర్ గ్రోత్ అవుతుంది, టెన్షన్ పడిన అవసరం లేదు అన్నారు. అయితే నేను ముందు జాగ్రత్తగానే కొంచెం మెడిసిన్ కూడా ఇవ్వండి అని అన్నా. అంటే ఆ డాక్టర్ మాకు తెలిసిన డాక్టరే, అందుకే నేను మెడిసిన్ కూడా ఇవ్వండి అని అన్నా. అయితే మెడిసిన్ యూజ్ చేయని అవసరం లేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను. అయితే తనకి ఎక్కువగా మందార పువ్వులు ఉంటాయి కదా, అవి బాగా మర్దన చేయాలి. అంటే ఈ ఒంటి రేఖ మందారం ఉంటుంది కదా, ఆ ఒంటి రేఖ మందారం తీసుకుని రెక్కలు విడదీసి ఆ పువ్వులని ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో, అంటే పెయిన్ ఎక్కడైతే కొరికిందో అక్కడ బాగా ప్రెస్ చేయాలి. అంటే బాగా రుద్దాలి. ఆ స్కిన్ మీద బాగా రుద్దినప్పుడు ఆ హోల్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి మందారం అవైలబుల్గా ఉంటే తప్పకుండా మందారం యూస్ చేయడానికి ట్రై చేయండి. ఈ మందారం అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు ఆముదాన్ని యూస్ చేయొచ్చు, అంటే క్యాస్టర్ ఆయిల్ని యూస్ చేయొచ్చు. మనము జస్ట్ అప్లై చేయడం కాకుండా అక్కడ ఎక్కువగా మసాజ్ అన్నది చేయాలండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అట్లా ఎక్కువగా ప్రెస్ చేయాలి, మర్దన అంటే మసాజ్ అన్నది ఎక్కువగా చేయాలి. అలా చేసినప్పుడు అక్కడ ఎక్కడైతే స్కిన్ సాఫ్ట్గా ఉన్నదో అక్కడ ఉన్న హోల్స్ మళ్ళీ రీఓపెన్ అవి మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే జనవరి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాదాపుగా 5 months కంప్లీట్ అయింది. అంటే 4 months కంప్లీట్ అయ్యి 5th month వచ్చాక బాబుకి హెయిర్ అన్నది అక్కడ గ్రోత్ అయింది, కంప్లీట్గా హెయిర్ గ్రోత్ అయింది. చాలామంది చూసి ఇది మళ్ళీ జుట్టంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఇట్లా చేయొద్దు, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేదంటే ఎక్కువ మెడిసిన్ ఇప్పించండి అని చాలామంది సజెషన్ ఇచ్చారు. ఇంకొక ఆమె కూడా ఇవి కటింగ్ షాపులు ఉంటాయి కదా, బార్బర్ షాపులు, అక్కడ మెడిసిన్ దొరుకుతుంది, దీనికి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, అది తీసుకుని అప్లై చెయ్యి, మా బాబుకి వచ్చింది, మేము మెడిసిన్ యూజ్ చేసినప్పుడు తొందరగా తగ్గిపోయింది అని అన్నారు. కానీ నేను ఇవన్నీ ఏమీ చేయలేదు, జస్ట్ హోమియోపతి మెడిసిన్ యూజ్ చేశాను. అలాగే నాకు మందారం దొరికినప్పుడల్లా, అంటే డే బై డే మా స్కూల్ నుంచి నేను మందారం అక్కడ చెట్టు ఉంటే తీసుకొచ్చి డే బై డే కంపల్సరీ నేను అప్లై చేసేదాన్ని. అంటే అవి రేఖల కింద తీసి వాటిని బాగా ప్రెస్ చేసి రుద్దేదాన్ని. అలా ఆఫ్టర్ 5 months తర్వాత మా బాబుకి అయితే మళ్ళీ తిరిగి జుట్టు వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ ఓపెన్గా అంటే జుట్టు లేకుండా ఉన్నట్టయితే కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే వాడికి పేను కొరుకడం అన్నది జరిగింది. ఇక్కడ మనము జుట్టు తీసి చూసినా కూడా అక్కడ స్మూత్గా ఏమీ లేదు, అంతా ప్లెయిన్గా కనిపిస్తుంది, అంటే జుట్టు ఉన్నట్టే కనిపిస్తుంది. ఈ మందారం యూస్ చేయడం వల్ల హెయిర్ ఎందుకు గ్రోత్ అవుతుందని మనకి ఎవరికైనా డౌట్ రావచ్చు. దీంట్లో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ హెయిర్ తొందరగా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ మందారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి రాలిపోయిన జుట్టు కానీ, లేదంటే ఇలా పేను కొరకడం వల్ల రాలిపోయిన జుట్టు కానీ, ఆ ప్లేస్లో మనం ఈ మందారం అప్లై చేయడం వల్ల హెయిర్ తొందరగా గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
నేను ఈ మందారం 5 మంత్స్ యూస్ చేయడం వల్ల మా బాబుకి మళ్ళీ చక్కగా హెయిర్ గ్రోత్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏం యూస్ చేశారో. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.